నింగికి నిచ్చెన వేసే మొనగాడైన అమ్మ ముందు పసివాడే. ఆ అమ్మ ప్రేమకు బానిస. అమ్మలాంటి కన్న ఊరంటే కూడా అంతే ప్రేముంటుంది మరి. అందుకే తనెంత ఎదిగినా, రాజకీయంగా ఎన్ని పదవులు అధిరోహించినా, ఆ కన్న ఊరిని మర్చిపోలేదు ఈ నిజమైన శ్రీమంతుడు. ఆ ఊరికి వచ్చి తన విలువైన 11 ఎకరాల భూమిని ఊరి బాగు కోసం, పిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చి, తన దాతృత్వాన్ని చాటుకున్నాడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్గల్ మండలం రహత్ నగర్ ఆయన సొంత ఊరు. ఆ ఊరంటే ఎంతో మమకారం మహేష్కు. ఢిల్లీలో తన పరపతి నిలుపుకున్న, హైదరాబాద్లో రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న ఆయన ప్రాణమంతా ఆ నిజామాబాద్లోని ఆ ఊరి మీదే. ఇలా సమయం దొరికితే చాలు అలా వచ్చి తన ఊరికి పోయి ముచ్చటించడం అలవాటు. కానీ ఈ మధ్య రావడం తగ్గినా అక్కడి యోగక్షేమాలు తెలుసుకోవడం మాత్రం అదే రీతిలో కొనసాగిస్తున్నాడు ఆయన. తాజాగా ఆ ఊరికి పోయారు. ఎమ్మెల్సీ హోదాలో పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన ఊరి కోసం 11 ఎకరాలను విరాళంగా ప్రకటించారు. వృతాభక్తిగా తన కన్న ఊరుకు ఇతోధికంగా చేస్తున్న సాయమిదని ప్రకటించుకున్నారు ఆయన. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకున్నారు ఈ విధంగా. ఎంతో బిజీగా ఉన్న తన మిత్రులను మాత్రం మరవలేదు. వారిని తలుచుకున్నారు, తన బాల్యాన్ని నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా ఇదే వేదిక మీద. ఆ ఊరుకు కారిడార్ రోడ్డు కోసం రూపాయలు 380 కోట్ల నిధులను మంజూరు చేయించి పెట్టారు. గతంలో తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ కూడా తన సొంత నిధులతో అక్కడ దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారు. తండ్రి వాటలోనే కొడుకు కూడా తనకు తోచిన సాయం కన్న ఊరు కోసం చేసి పెడుతూ ఆ గ్రామస్తుల దీవెనలు పొందుతున్నారు. మన గంగాధర్ కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగాడో చూశారా అని ఆ గ్రామం మురిసిపోతున్న తరుణంలో ఆ కొడుకు ఇలా గ్రామానికి వచ్చి తన తోడుగా నిలవడం వారిని మరింత పరవశింపజేస్తోంది. శభాష్ మహేష్, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నావు అని ఆ ఊరు ఆశీర్వదించింది ఈ శ్రీమంతుడిని.